బేబీ ఆ పొట్టిది రాకపోతే నేనెందుకు డల్గా ఉంటాను? నీ బ్రెయిన్ ఏమన్నా పని చేస్తుందా లేదా? ఆ పొట్టిది రాకపోతే పండగ సెలబ్రేషన్ చేసుకుంటాను గాని డల్గా ఎందుకుంటాను? అలా పైకి చెప్తున్నావురా చిన్నోడా, కానీ లోపల ఇంకేదైనా ఉందేమో. నీ బొంద దాని బొంద అన్నీ ఉన్నాయే లోపల. కాదే బేబీ, ఆ చైత్ర అంటేనే కరడుగట్టిన టెర్రరిస్ట్లా రియాక్ట్ అయ్యి ఆవేశపడేదానివి. కానీ ఈ మధ్య అంటే దాని గురించి బాబా ప్రవచనాలు చెప్పినట్టు చెప్తున్నావు. కాదురా, ఆ పిల్ల మనం అనుకున్నంత చెడ్డది కాదు. అంటే నువ్వు అనేదేంటి? అది మంచిది, నేను చెడ్డవునా? ఫోన్ వస్తుంది. ఆనయ్య. విరాజ్, ఎక్కడున్నావు? ఇంట్లో. ఇంట్లోనా? నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలరా. చెప్పనయ్య, నీకోసం ఏ పనైనా చేస్తాను. చేస్తానని మాట ఇవ్వాలి. అనయ్య, నీకు నేను మాట ఇవ్వాలా? ఫైన్, నువ్వు చెప్పిన ఏ పనైనా చేస్తాను. దిస్ ఇస్ మై ప్రామిస్. అయితే అర్జెంట్ గా నువ్వు చైత్ర గారి దగ్గరికి వెళ్ళాలి. వాట్? కాదనయ్య, చైత్ర దగ్గరికా? ఎస్, తన సిస్టర్ మహి వల్ల తనేదో డాక్టర్ సర్టిఫికేట్ పోగొట్టుకుని ఇబ్బందుల్లో ఉన్నారట. ఉంటే నువ్వు వెళ్ళి ఆ సర్టిఫికేట్ తీసుకోవడంలో తనకి హెల్ప్ చేయాలరా. అన్నయ్యో, తప్పదా? నేను ఇక్కడి నుంచి రాలేను కాబట్టి నువ్వున్నావన్న ధైర్యంతో వాళ్ళకి హెల్ప్ చేస్తానని మాటిచ్చాను. మాటిచ్చావా? నువ్వు నాకు మాటిచ్చావు, సో నువ్వు వెళ్ళి హెల్ప్ చేయి. అన్నయ్య, నీకు మాట ఇవ్వకపోయినా నువ్వు చెప్పిన ఏ పనైనా చేస్తాను. అది ఏ పనైనా. గుడ్ రా విరాజ్, నువ్వు నాకు తెలుసురా. ఓకే అన్నయ్య, నేను వెళ్తాను. వెంటనే వెళ్ళు. వెళ్తానన్నయ్య, షూర్గా వెళ్తాను. బాయ్. టెర్రరిస్ట్ లాంటి నేను బాబాలాగా మారిపోయానా? మరి నువ్వెలా మారిపోతావురా? నేను మారిపోను. ఓన్లీ అన్నయ్య కోసం ఈ రోజుకి ఆ పొట్టిదాని మీద ఉన్న పగ మర్చిపోయాను. టుడే ఇస్ హాలిడే. అమ్మ ఒడి. డాక్టర్ చైత్ర ఫిజియోథెరపిస్ట్. ఎంతమంది కాలు విరగొడుతుందో ఏంటో. మీనాక్షి, ఇలారా. ఏంటి సీతక్క? ఆ పొట్టిదాన్ని మొదలనుకుంటా. ఎవరు కావాలి బాబు? మీరు చైత్ర వాళ్ళ మదర్ కదా? చైత్రను ఒకసారి పిలుస్తారా? అలాగే బాబు. అమ్మా చైత్ర. ఏంటమ్మా? నీకోసం ఎవరో వచ్చారమ్మా. వస్తున్నా. బాబు, చైత్ర వచ్చింది. ఈ పొట్టిదానికి సర్టిఫికెట్స్ పోయినా పొగరు పోలేదు. ఈ వెస్ట్ పిల్ల ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఆంటీ, యాక్చువల్గా తన సర్టిఫికెట్స్ పోయాయంట కదా, ఏదైనా హెల్ప్ చేద్దామని వచ్చాను. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? అఫ్ కోర్స్, అందుకే కదా వచ్చాను.
గురించి నాకు బాగా తెలుసు. అదేంటమ్మా అలా అంటున్నావు? తను నీకు హెల్ప్ చేయడానికి వచ్చానని చెప్తున్నాడు కదా. మీకు తెలీదమ్మా అతని గురించి. ఎదుటి వాళ్ళు ఏడిస్తే నవ్వే రకమే కానీ ఎదుటి వాళ్ళకి సాయం చేసే గుణం అతనిలో లేదు. హోలా, ఇక్కడికి మా అన్నయ్య చెప్పడం వల్లే వచ్చాను, లేకపోతే అవసరం నాది కాదు. ఆనంద్ గారికి నీ గురించి సరిగ్గా తెలియక నీకు చెప్పుంటారు. మా అన్నయ్యకి నీకు సాయం చేస్తానని మాటిచ్చాను చూడు, నా తప్పు. నీలాంటి వాడికి చెప్పడం ఆనంద్ గారి తప్పు. ఎందుకంటే నువ్వు నాతో పాటు వచ్చినా ఆ సర్టిఫికెట్స్ దొరికాయి అని అనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి నువ్వు మళ్ళీ మిస్ చేస్తావు. ఫైన్, అనవసరంగా వచ్చాను. బాయ్ బాయ్. బాబు, చైత్ర, సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళని అలా అవమానించి పంపించడం మంచిది కాదమ్మా. మీకు తన గురించి సరిగ్గా తెలియదమ్మా. కుర్రాడికి అమ్మా బంగారంలా ఉన్నాడు. థ్యాంక్ యూ బామ్మా. బామ్మగారు, పైకలా ఉంటాడు కానీ లోపలంతా కుళ్ళు పొగరు అహంకారంతో నిండిపోయిన మనిషి అతను. ఇక్కడ ఎవరు కుళ్ళుకుంటున్నారో అందరికీ తెలుస్తుంది. చైత్ర, ఎవరి వల్ల ఏం పనవుతుందో ఎవరికి తెలుసమ్మా. సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళని వద్దని చెప్పి పంపించడం భావ్యం కాదమ్మా. అతనితో నేను వెళ్ళనమ్మా. చైత్ర, మొన్న నువ్వు నన్ను అమ్మా అని పిలిచావు. నీ తల్లి స్థానంలో ఉండి చెప్తున్నాను, నువ్వు అతని సహాయం తీసుకోమ్మా. మహాలక్ష్మి దగ్గర అడ్రస్ తీసుకుని తనతో కలిసి వెళ్ళు. ఏమో, నీ సర్టిఫికెట్స్ దొరకొచ్చేమో. ఒప్పుకోమ్మా. ఒప్పుకో చైత్ర. ఓ ఓ ఓ, నేనేమన్నా తనని పెళ్లి చేసుకోమని అడగడానికి వచ్చానా ఏంటి? మీరందరూ అంతగా తనని బతిమాలుతున్నారు. తనకి నచ్చకపోతే నేనే మా అన్నయ్యకి ఫోన్ చేసి హెల్ప్ చేస్తానంటే మేడం చైత్ర గారు వద్దన్నారు అని చెప్తా. వద్దు బాబు, తనొస్తుంది. చైత్ర, వెళ్ళమ్మా. సర్లే అమ్మా, వెళ్తాను. హలో, సరే ఏంటి? ఆయన నాకేమన్నా నువ్వు బంపర్ ఆఫర్ ఇస్తున్నావా, లేదా ఇక్కడ నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావా? సరే విరాజ్ గారు, వస్తాను. ఓకే. ఒక్క నిమిషం. అమ్మా, మహితో చెప్పేసి అడ్రస్ కనుక్కొని వస్తాను. విరాజ్ ఎక్కడా? బయట వెయిట్ చేస్తున్నాడమ్మా. సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. అమ్మా చైత్ర, నువ్వు వెళ్లే పని దిగ్విజయం అవ్వాలని ఆ దేవుడికి దండం పెట్టి బొట్టు పెట్టుకుని వెళ్ళమ్మా. అలాగేనమ్మా. కృష్ణయ్య, ఎలాగైనా నా సర్టిఫికెట్స్ దొరికేలా దీవించు స్వామి. చూడమ్మా చైత్ర, ఆ కుర్రవాడి కూడా బొట్టు తీసుకెళ్ళమ్మా. ఇద్దరూ కలిసే వెళ్తున్నారు కదా. అవునమ్మా, తీసుకెళ్ళు. అలాగే అమ్మా. వెళ్ళొస్తానమ్మా. అలాగేనమ్మా. ఈ పొట్టిది ఇంకా రాలేదేంటి? అన్నయ్య, ఇదంతా నీ వల్లే జరుగుతోంది.
ఏయ్ ఏంటిది? దేవుడి బొట్టు తుడిస్తే కళ్ళు పోతాయి. నాకెందుకు పెట్టావు? మనం వెళ్లే పని సక్సెస్ అవ్వాలని. యూనో వాట్, మనం వెళ్లే పని ఇలా దేవుడి బొట్టు పెట్టుకుని వెళ్తే సక్సెస్ అవ్వదు. దేవుడిలా నేను హెల్ప్ చేస్తే సక్సెస్ అవుతుంది. ప్లీజ్ నిన్ను నువ్వు దేవుడితో పోల్చుకోకు. యూనో వాట్, అవసరం నీది, హెల్ప్ చేస్తుంది నేను. సో ప్రస్తుతానికి ఐఎమ్ యువర్ గాడ్ అండ్ యువర్ మై పొట్టి భక్తురాలు. ఏదో హెల్ప్ చేస్తున్నావని అడ్వాంటేజ్ తీసుకుని నన్ను ఇరిటేట్ చేయకు. అక్కడ కంపెనీ మూసే టైం అయింది, పద వెళ్దాం. పద. గుచ్చుకుందా? నువ్వే కావాలని సీట్లో పెట్టావు కదా. హలో, అలాంటి సిల్లీ పనులు నేను చేయను. ఇది నీ పనే, నాకు తెలుసు. వెయిట్ వెయిట్, ఇటువో. ఓహో ఇదా, నిన్న కార్లో నా గర్ల్ ఫ్రెండ్ ఎక్కిందిరే. హాఫ్ సెంచరీ పూర్తయిందన్నమాట. ఇది పాత లెక్క. యాక్చువల్లీ నిన్న ఏమైందంటే, ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు? తొందరగా పదండి, నాకు టైం అవుతుంది. ఓ లేట్ అవుతే అవతల కంపెనీ మూసేస్తారు. నాకే ఆర్డర్ ఇస్తున్నావా? రిక్వెస్ట్ చేస్తే కొంచెం ఆలోచిస్తా. విరాజ్ గారు ప్లీజ్ పదండి సార్. కొంచెం బాగుంది. ఇలా అడుక్కుంటూ ఉంటే హెల్ప్ చేస్తుంటా. అరే, ఈ కార్ ఏంటి ఇంత డస్టీగా ఉంది? చూడు మిర్రర్, అన్నీ నేనే చేసుకోవాలి. స్వచ్ఛ కార్, ఐ ఫాలో ఇట్. కొంచెం నీ మిర్రర్ కూడా తుడిచేసేవా ప్లీజ్? వద్దులే, నేనే తుడుచుకుంటా. అర్రే, లోపల కాదే, బయట నుంచి తుడవాలి. ప్లీజ్, మిర్రర్స్ బానే ఉన్నాయి కదా. పొట్టి ఈ మధ్య ఆపరేషన్ చేసి గుడ్లగూప కళ్ళు పెడుతున్నారంట. నువ్వు పెట్టించుకోదు? డే అండ్ నైట్ బాగా కనబడుతుంది. ప్లీజ్ విరాజ్. మరి డ్రైవ్ చేసేది నువ్వా నేనా? నాకు సరిగ్గా కనబడాలి కదా రోడ్డు. కావాలని ఇదంతా చేస్తున్నావు కదా. ప్లీజ్ విరాజ్, నాకు లేట్ అవుతుంది. ముందే చెప్పొచ్చు కదా. అనవసరంగా టైం వేస్ట్ అయింది అంతా నీ వల్లే. ఏడిపించొద్దు. చాలా దాహంగా ఉంది, ఏం చేయాలి?
వాటర్. నేను వాటర్ తాగను, న్యాచురల్ గ్లూకోజ్ వాటర్ తాగుతాను. హా? అంటే కొబ్బరి బోండా. అదిగో అక్కడ. చేస్తున్నావు కదా. హలో, దాహం వేస్తుంది, తాగుతున్నాను. వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయలేకపోతే నడుచుకుంటూ వెళ్ళిపో. పాటలు అవి పాడుతూ ఉంటారు. నువ్వు నా పాటలన్నీ వింటూ ఉంటావు కదా. సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ని సార్. అంత పెద్ద ఫ్యాన్వి ఇంత పొట్టిగా ఎందుకున్నావు? సార్ మీరు పాటలు అనుకునే పంచులు కూడా బాగా వేస్తున్నారు సార్. అవి కూడా నువ్వు భలే వింటున్నావు కదా. ఇందుకు ఏంటి ఇప్పుడు? సెల్ఫీ కావాలా? అవును సార్. తీసుకో. విరాజ్ ప్లీజ్, నాకు టైం అవుతుంది. హలో, నా ఫ్యాన్ ఇక్కడ. నా ఫ్యాన్సీనండి. సారీ బాస్. ఇట్స్ ఓకే సార్. బాబాయ్ కొబ్బరి బండి మొదటి కొట్టవా? ఆనయా. విరాజ్, చైత్ర గారి దగ్గరికి వెళ్ళావా? వెళ్ళాను. సర్టిఫికెట్స్ కోసమే ఇప్పుడు వెళ్తున్నాను. థ్యాంక్స్ రా. చైత్ర గారు ఉన్నారా? ఇదిగో పక్కనే ఉంది. ఓకేరా, నువ్వు ఏం చేసైనా సరే ఆ సర్టిఫికేట్ సంపాదించాలి, అది గుర్తుంచుకో. యూ డోంట్ వరీ అనయ్య. అసలు నేనున్నప్పుడు నువ్వెందుకు టెన్షన్ పడతావు? సర్టిఫికెట్స్ ఖచ్చితంగా దొరికినట్టే. ఓకేరా, చైత్ర గారికి. ఓ ఓకే, మాట్లాడు అన్నయ్య. హలో ఆనంద్ గారు. చైత్ర గారు, ఏం కంగారు పడకండి. విరాజ్ మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు మీరు ఎటు వెళ్తున్నారు? కంపెనీ దగ్గరికి వెళ్తున్నాం ఆనంద్ గారు. ఓకే, జాగ్రత్త అండి. విరాజ్కి నేను చెప్తాను, అంతా వాడే చూసుకుంటాడు.